B for 1942లో భారతదేశం విడుదల కోసం పోరాడుతున్నప్పుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ చెలియను భారత సైన్యానికి సహాయం కోరి హిట్లర్ని కలవడానికి జర్మనీకి వెళ్లారు. నేతాజీని చూసి కౌగిలించుకున్న హిట్లర్ శక్తివంతమైన సూపర్ సోల్జర్ సీరం ఇచ్చిన వీరులున్నారని, వాళ్లు సైన్యంలో ఎంతమంది ఉన్నా ఎదుర్కొనే మహావీరులు ఉన్నారని, ఆ సూపర్ సోల్జర్స్ ని భారత సైన్యానికి ఇస్తానని నేతాజీకి ఆయన చెప్పారు. అది విన్న నేతాజీ ఈ సూపర్ సోల్జర్ సీరం భారతదేశపు భవిష్యత్తుని నాశనం చేస్తుందని తలచి వద్దని తిరిగి వచ్చేశారు. కానీ నేతాజీతో వెళ్లిన చెలియన్ భారతదేశానికి, నేతాజీ ఆలోచనకి అది ఉపయోగపడుతుందని హిట్లర్ యొక్క రహస్య ప్రయోగశాలకు వెళ్లి అత్యంత శక్తిగల సూపర్ సోల్జర్ సీరం ఫార్ములాని ఆయన దొంగిలించారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ లేకుండా ఒంటరిగా ఆ ఫార్ములాతో భారతదేశానికి వచ్చాడు చెలియన్. అది తెలుసుకున్న హిట్లర్ అతన్ని పట్టుకోవడానికి రహస్య ఏజెంట్ని పంపాడు. వాళ్లు వచ్చిన సమయానికి భారతదేశానికి స్వతంత్రం వచ్చి స్వేచ్ఛా భూమిగా సంబరాలలో మునిగి తేలుతూ ఉంది. తీసుకొచ్చిన సూపర్ సోల్జర్ సీరం ఇక ఎవరికీ ఉపయోగపడదని తెలిసి అది ఎవరికీ దక్కకూడదనుకుని చెలియన్ తనకు మాత్రమే తెలిసిన ఒక రహస్య చోట్లో దాచి దాన్ని భద్రపరిచారు. ఒకరోజు చెలియన్ తన కొడుకుతో గడుపుతున్నప్పుడు ఆయుధాలతో వచ్చిన ఒక సైన్యం నిరంతరంగా కాల్పులు జరిపాయి. ఆ తుపాకీ కాల్పుల్లో చెలియన్ కొడుకు గుండెని తుపాకీ గుళ్ళు చీల్చాయి. చెలియన్ కూడా కొన్ని గుళ్ళు తగిలాయి. నోటి మాట లేకుండా పడి ఉన్న కొడుకుని చూసిన వెంటనే విలువెల్లాడిన చెలియన్ తన ప్రాణాల్ని అరచేతిలో పెట్టుకుని తాను దాచి ఉంచిన సూపర్ సోల్జర్ సీరంని తీసుకొచ్చి తన కొడుకు శరీరంలోకి ఇంజెక్ట్ చేసి అదే చోట్లో మరణించాడు. ఆ తరువాత చెలియన్ యొక్క కొడుకు బలశాలిగా పెరిగాడు. ఈ రోజు వరకు ఆ స్వస్తిక్కు మిత్రను ఎక్కడున్నారో ఎక్కడికి వెళ్లారో ఎవరికీ తెలియదు.
నమస్కారం. తేని జిల్లాలోని పశ్చిమ కనుమల కొండల మీద న్యూట్రినో పరిశోధన కేంద్రం దగ్గరలో అర్ధరాత్రి భయంకరమైన పేలుళ్ల శబ్దం వినిపించింది. ఈ ప్రాంతం కేంద్రీయ ప్రభుత్వ నియంత్రణలో ఉండడం వల్ల కేంద్రం ప్రత్యేక దళాన్ని పంపించినట్టు సమాచారం అందింది. ఈ పేలులకి సంబంధించి ఏ దళము బాధ్యత తీసుకోకపోవడం వల్ల ఆ కొండ చివరిలో ఉన్న ఒక మనిషిని అనుమానించి ఖైదు చేసినట్లు రహస్యంగా తీసుకెళ్లి విచారిస్తున్నట్టు మాకు సమాచారం అందింది. మిస్టర్ అగ్ని, తేనీలో ఉన్న న్యూట్రినో ప్లాంట్కి మీరెందుకు వెళ్ళారు? నా ఛానల్కి కంటెంట్ వెతకుంటూ అక్కడికి వెళ్ళాను. వెళ్ళిన చోట్ల భయంకరంగా ఇద్దరు గొడవ పట్టం చూశాను. సడన్ గా ఒక బ్లాస్ట్. ఆ ఇంపాక్ట్లో నేను లేక్లో పడిపోయాను. ఆ తర్వాత నాకు ఏం జరిగిందో తెలియదు. మీరు టెర్రరిస్ట్ అని నాకు ముందే తెలుసు. నిజాన్ని ఒప్పుకోండి. అలా ఎలా ఒప్పుకుంటాను సార్? నిజం చెప్తే నమ్మను సార్. నాకు దానికి ఎలాంటి సంబంధము లేదు. सच बोलना। और किधर किधर बॉम्ब रखा है? कौन सा आतंक ग्रुप में ये काम कर रहे हो? అలాంటిదేం లేదు సార్. ఆ ఇంపాక్ట్లో నేను లేక్లో పడిపోయాను. ఆ తర్వాత ఏం జరిగిందో గుర్తులేదు சார். வாட்கள்லாம் அப்ரூவ் ஆயிட்டாங்க. நீ மட்டும் புட்சாலித்தனமா தப்பிக்கலாம் நினைக்காத. உண்மையை சொல்லு. எங்கெல்லாம் பாம்பு வச்சிருக்க? உண்மையை சொன்னா உனக்கு தண்டனை కమ్మిயாக వాయిస్తుంది. సార్, వీడు చెప్పిందానే మళ్ళీ తిరిగి తిరిగి చెప్తున్నాడు సార్. అబద్ధం చెప్తున్నట్టు తెలియడం లేదు. వీడిని విచారించడం వేస్ట్ అనిపిస్తోంది. వీడిని విచారించడానికి ఒకడున్నాడు. వాడిని ఎవడూ చూడలేదు. వాడు ఎవరో, ఏమిటో, ఎక్కడి నుంచి వచ్చాడో ఎవరికీ తెలీదు. హీఈస్ అ గోస్ట్ అండ్ హీ కాల్స్ హిమ్సెల్ఫ్ యాజ్ ఏజెంట్ ఎక్స్. ఇక్కడే ఉండాలనుకుంటున్నావా? సార్ ఏంటి సార్, నన్ను భయపడాలని చూస్తున్నారా? నీకు మోటార్ షాప్ రండి అంటే ఏంటో తెలుసా? ఇట్స్ అ లాటిన్ వర్డ్. అది కాకుండా ఒక క్రైమ్ జరిగిందంటే ఈ కేసులో ఒక బ్లాస్ట్. మేము ఆ చోటుకు వెళ్ళి అక్కడ ఉన్న బ్లాస్ట్ మైన్స్ శాంపిల్స్ కలెక్ట్ చేశాం. వాటిని అనలైజ్ చేస్తే ఏ కెమికల్స్ ఉపయోగించాలో తెలుస్తుంది. C4, TNT, IED అని కనిపెట్టేయచ్చు. తర్వాత దాన్ని ఇక్కడ ఎవరు డీల్ చేస్తున్నారని నారడౌన్ చేసి వాడిని విచారించే విధంగా విచారణ చేస్తే వాడు కక్కుతాడు ఎవరికిచ్చాడని. నిన్ను పట్టుకున్న చోట మాకు ఏమీ లభించలేదు. ఆ విధంగా నువ్వు అన్నిటిని మైన్యూట్గా క్లియర్ చేశావు. వేరుతావు చెప్పు, అక్కడికి ఎందుకు వెళ్ళావు? సార్, నేను ఒక కామన్ యూట్యూబ్ ఛానల్ నడిపేవాడిని సార్. నా ఛానల్కి కంటెంట్ వెతుకుంటూ వెళ్ళాను సార్. వెళ్ళిన చోట్ల ఒక బ్లాస్ట్. అక్కడున్న లేక్లో పడిపోయాను. నేను బ్రతుకున్నదే పెద్ద విషయం సార్. పైనుంచి కింద పట్టంలో నేను చాలా విషయాలు మర్చిపోయాను. మీరెంతమంది వచ్చినా, మాస్క్ వేసుకుని వచ్చినా, లేకుండా వచ్చినా జరిగిందేంటో అదే కథ చెప్పగలను. నమ్మను సార్, నేను చెయ్యలేదు. నాకు దానికి ఎటువంటి సంబంధము లేదు. అర్థం చేసుకోండి సార్, ప్లీజ్. అండ్ ఐమ్ నాట్ సో క్లెవర్. నో నో నో. అగ్ని ఆకారం లేనిది. ఈ గాలిని, నీటికి మనం దేంట్లో అయితే పెడతామో అది ఆ షేపును తీసుకుంటుంది. కానీ నిప్పలా కాదు, అది అన్నింటినీ తనలోకి తీసుకుంటుంది. అందుకని దాని స్వరూపాన్ని అస్సలు మార్చలేము. ఇంతకు మునుపు ఒక రూపం యూట్యూబ్ సూపర్ హ్యూమన్స్ గురించి వీడియో తీసి సంపాదించడం, మరొక రూపం ఎన్విరాన్మెంట్ కన్జర్వేషనిస్ట్, మొక్కల్ని నాటడం, బీచ్ క్లీనింగ్, ఆటర్నల్ థ్రెట్కి వ్యతిరేకంగా పోరాటం. అలాంటి నువ్వు రెస్ట్రిక్టెడ్ ఏరియాలో ఒక బ్లాస్ట్ చేశావు. దానిని ఈకో టెర్రరిజం అని అనొచ్చా? సార్, ఈకో టెర్రరిజమా? అలా అంటే నాకు ఏమని కూడా తెలియదు సార్. ఐమ్ జస్ట్ యూట్యూబర్.
నువ్వు యూట్యూబ్ వాళ్ళకి యూనో పంపడం నేను చెప్పాను. God damn, why don't you just believe me? I'm just a YouTuber. Well, and the best YouTuber of the year award goes to Mr. Agni of Superhumans for India's highest subscriber and viewers of the channel. The award will be presented by the great environmentalist Mr. Suraj Garu. Congratulations. Thank you, sir. It's a pity that I didn't see this coming. I guess everything I did was all for nothing. అందరికీ నమస్కారం. ప్రపంచ ప్రకృతిలో ఉన్న ఒక్కొక్క జీవరాశి అద్భుతమైనది. అందులో మనిషి జన్మ కూడా చాలా అద్భుతమైనదే. కానీ మనిషి ఆ అద్భుతాన్ని తన తెలివిని గ్రహించడం లేదు. అలా లోతుగా గ్రహించిన వాళ్ళందరూ సూపర్ హ్యూమన్సే. నాకు సంబంధించినంత వరకు ఒక్కొక్కరికి ఒక పవర్ ఉంటుంది. దాన్ని ఎక్కువగా గ్రహించి ఎవరు బయటికి తీసుకొస్తారో వాళ్ళని మనం సూపర్ హ్యూమన్స్ అంటాం. సార్, అయితే ఈ సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ లాగా నిజంగానే ఎవరన్నా ఉన్నారా? అవకాశం ఉంది. మన పురాణ కథలో ఇప్పటి వరకు వచ్చిన నాయకులు అందరూ సూపర్ హ్యూమన్సే. అది కథ కాదు, కథలా చెప్పబడింది. కుండలిని శక్తిని యాక్టివేట్ చేసి దాని మూలంగా అటోమా శక్తిని ఎక్స్ప్లోర్ చేసిన వాళ్ళే మన ఋషులు. మన ఋషులు ఒక్కొక్కరు ఎన్నో మాయల్లో మాస్టర్ గా ఉన్నవాళ్ళే. ఫర్ ఎగ్జాంపుల్, అనిమ ఆటమ్ సైజ్ కి శరీరాన్ని మార్చడం, విష్ణులాగా. మహిమ జైంట్ లాగా శరీరాన్ని పెద్దగా మార్చడం, కుంభకర్ణుడిలాగా. లగీమ బరువైన శరీరాన్ని తేలిక చేసి గాలిలోకి తేలడం, ఇంద్రుడిలాగా. ఆ కుండలిని శక్తి మీరు యాక్టివేట్ చేయగలిగితే అందరూ సూపర్ హ్యూమన్సే. మీకు సూపర్ పవర్ దక్కితే మీరు ఏం చేస్తారు? అదేంటో చెప్పాలంటే, ఏదో పవర్ ఫ్లక్చువేషన్ అనుకుంటా. కమింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్, నాకు సూపర్ పవర్స్ దొరికితే ప్రకృతి వనరుల్ని ఎవరు నాశనం చేయకుండా చూసుకుంటా. కొంతమంది స్వార్థం కోసం ప్రపంచంలో ఉన్న అడవులన్నీ నాశనం చేస్తున్నారు. ప్రకృతి వనరుల్ని దొంగలిస్తున్నారు. ఈ భూమిలో ఎన్నో రకాల జీవులు జీవించడానికి, పెరగడానికి తగిన వేడి మరియు తేమతో కూడిన పరిస్థితుల్లో ఉన్న ఈ దేశమే మన ఈ తమిళనాడు. మంచు ప్రదేశం నుంచి వచ్చిన వాళ్ళకి దాని మహిమ తెలుసు. అందుకే తమిళనాడు మన్నుని చేపట్టి నాశనం చేయడానికి చాలా ఏళ్లుగా పోరాడుతున్నారు. మన జ్ఞానం, మన సంపదలు, వనరులు అంతా నాశనమయ్యే స్టేజ్కి వచ్చింది. మన మృగాలని తిండి కోసమో తోలు కోసమో వేటాడి నాశనం చేస్తున్నారు. సింహతోక కోతి, నీలగిరి తహార్ జింక, మలబార్ బునుకు పిల్లి, కాంగేయ మెత్తు అన్ని కనిపించకుండా పోతున్నాయి. 1985లో తిరుచిలో గ్రేట్ ఇండియన్ బస్టర్ని చూసినట్టు ఒక వ్యవసాయి చెప్పాడు. ఇలాగే వెళ్తే దాన్ని మనం మ్యూజియంలోనే చూసే సిట్యువేషన్ వస్తుంది. ఇవన్నీ ఒక పాఠంలా చెప్పుకోవడమే మనకొక పాఠం. నిజంగానే అలాంటి ఒక సూపర్ పవర్ నాకు దక్కితే మన ప్రకృతిని రక్షించి వచ్చే జనరేషన్ చేతిలో జాగ్రత్తగా అప్పగిస్తాం. మీరందరూ నాకు అవార్డు ఇచ్చారు, నేను మీ అందరికి ఒక అవార్డు ఇవ్వాలని ఆశపడుతున్నా. ఇక నుంచి వెళ్ళేటప్పుడు ఈ మొక్కల్ని దయచేసి తీసుకెళ్ళండి. దీన్ని మీ బిడ్డలా తలచి పెంచారంటే ఇది మీ బిడ్డల్ని కాపాడుతుంది, తర్వాత వాళ్ళ బిడ్డల్ని కూడా కాపాడుతుంది. అన్నా, 1 కిలో ఉసిరికాయలు ఇవ్వు. దీని ధర ఎంత? ఇది 80 రూపాయలమ్మా. అమ్మా, నాకు బొమ్మ కావాలి. కొంచెం సైలెంట్ గా ఉండు. అమ్మా, నాకు బొమ్మ సైలెంట్ గా ఉండమని చెప్పాను కదా. పట్టుకోరా.
సొంతం హద్దులు మాకు లేవుగా పోటీలో కప్పును కొడితే ఆనందానికి తుది లేదు మాకింకా ఇంకే హద్దు మాటలతోటి పని లేదు మోహం నీరు దాహం తీరక చేతులు కలిపి చెలరేగు ఆసక్తి హద్దు లేదు వయసుతో పని లేదు ఆసక్తి హద్దు లేదు వయసుతో పని లేదు ఊరంతా మాకే సొంతం హద్దులు మాకు లేవుగా పోటీలో కప్పును కొడితే ఆనందానికి తుది లేదు మాకింకా ఇంకే హద్దు మాటలతోటి పని లేదు మోహం నీరు దాహం తీరక చేతులు కలిపి చెలరేగు ఆసక్తి హద్దు లేదు వయసుతో పని లేదు ఆసక్తి హద్దు లేదు వయసుతో పని లేదు లక్ష్యం ఏదైనా మేమంతా ఒకటైతే సులువేగా మాకెదురంటూ భయమంటూ ఇక లేనే లేదు మాకింకా నింగే మాకు హద్దు పగలు రాత్రి నువ్వు ఆ కొద్దు ఆటాడు ఈ లోకంలో లేడు నీకన్నా గొప్పోడు తప్పుల్ని ఎంచొద్దు భూలోక స్వర్గం నువ్వు చూడరా బయట అందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు, నువ్వు ఇక్కడ ఒంటరిగా ఏం చేస్తున్నావు? ఐ థింక్ వి ఫౌండ్ అవర్ నెక్స్ట్ సూపర్ హ్యూమన్. వీడిని చాలా ఏళ్ళుగా ట్రాక్ చేస్తున్నా. లుక్ ఎట్ దిస్. ఆ చిన్న పిల్లాడిని తన పవర్స్ యూజ్ చేసి మీద చేయి పడకుండా కాపాడాడు. రే మామా, ప్రపంచంలో ఇలా జరిగే అవకాశమే లేదు. ఇందులో ఎక్కడైనా లాజిక్ ఉందా? నువ్వే చెప్పు. అలాగా మనం మీట్ చేసిన ప్రతి మనుషులకి లాజిక్ ఉన్నది. దట్స్ వై దే ఆర్ కాల్డ్ సూపర్ హ్యూమన్స్. రే మామా, ఇదంతా చాలా ఓవర్ ఉందిరా. దీనికి అవకాశమే లేదు. దిస్ ఇస్ టూ మచ్ రా. ఇందుకే నేను అప్పుడే చెప్పాను అగ్ని, ఎక్కువగా హాలీవుడ్ ఫిల్మ్స్ చూస్తే ఇలాగే జరుగుతుంది. $120 feet ఈ ప్రపంచంలో ఒక జీవరాశి ఉండేది అంటే ఎంతమంది నమ్ముతారు? జురాసిక్ పార్క్ అనే ఒక మూవీ, అది వచ్చిన తర్వాతే డైనోసార్ అంటే ఏంటో తెలిసింది అందరికి. అదేలా ఈ వీడియోకి సంబంధించిన ఆధారాన్ని కనిపెట్టి మన ఛానల్లో వేయాలి. అప్పుడే అందరూ నమ్ముతారు సూపర్ హ్యూమన్స్ నిజంగా ఉన్నారని. ఫారెస్ట్ కిల్లర్, ఇటువంటి ఆర్టికల్స్ ఎన్ని రాసినా నువ్వు నన్నేం పీకలేవురా. చనిపోయిన సుభాష్కి నీకు ఎటువంటి సంబంధం లేదు. లేదు సార్,
సరే, అవార్డిచ్చే రోజు చనిపోవడం ఒక కోఇన్సిడెన్స్ అనుకుందాం. ఆయన బ్యాక్గ్రౌండ్, హీ వాజ్ అన్ ఎన్విరాన్మెంటలిస్ట్ అండ్ ఈకో కన్జర్వేషనిస్ట్. అడవులని కొండలని సంరక్షించే బాధ్యత తీసుకున్న ఆయన నీలాంటి వాడని సంగతి మీకు తెలుసా? ఫారెస్ట్ కిల్లర్ అని ఒక ఆర్టికల్ లాస్ట్ మంత్ వచ్చింది. ఆయన ఎలా చనిపోయాడో మీకు తెలుసా? సూసైడ్ అని న్యూస్లో చూశాను సార్. అలా వెయ్యమని ఆయనకి ఎక్కడి నుండి ఒక ప్రెషర్ వచ్చింది. దాని గురించి నీకేమైనా తెలుసా? అటాప్సీ రిపోర్ట్లో వచ్చింది సంథింగ్ ఇంట్రెస్టింగ్. హిస్ డెత్ ఈస్ డ్యూ టు cranial and thoracoabdominal polytrauma with subarachnoid hemorrhage. తల, వెన్నెముక, లివర్ అన్ని చోట్ల బ్లడ్ బ్లీడింగ్. ఇదంతా పడిపోయిన చోట జరిగింది. ఎలా పడిపోయారు? మొత్తం శరీరంలో ఆల్కహాల్ కంటెంట్ ఉంది. మొత్తం తలకెక్కి బ్యాలెన్స్ అయిపోయి ఉంటుందా? గాలి బలంగా వీచుంటుందా? ఆర్ దెయ్యం నెట్టేసి ఉంటుందా? వర్క్ ఆఫ్ ఎ డెవిల్. సార్, ఇవన్నీ ఎందుకు సార్ నా దగ్గర అడుగుతున్నారు? డెవిల్ ఈస్ ఇన్ ద డీటెయిల్స్. రైట్ అండి. రిపోర్ట్లో ఇంకొక విషయం ఉంది. మూమెంట్స్ బిఫోర్ హిస్ డెత్ ఆయనకు శ్వాస సమస్యలు ఏర్పడి ఆయన హార్ట్ బీట్ డ్రాస్టిక్గా తగ్గుతూ వచ్చింది. అందుకని ఆయన బ్యాలెన్స్ తప్పి పడిపోయారు. మెడ మీద ఎక్స్టర్నల్ ఇంజురీ ఏమీ కాలేదు, ఇంటర్నల్ మాత్రమే అయింది. జూడోలో షీమై వాజ్ అనే మూవ్, అందులో ఓపెనెంట్ చావడం, ఊరికి అన్కాన్షియస్ గా నటించాడు. సార్, వి హ్యావ్ ఎ గెస్ట్. రిగార్డింగ్ ద బ్లాస్ట్. ఎవరు? నేమ్ ఓంకార్. ఇజెడ్ సెక్యూరిటీ కావాలని అడుగుతున్నారు. ఆ అమ్మాయి అవంతిక ఎక్కడ? బిగ్ షాట్ కూతురు సార్. పొలిటికల్ ప్రెషర్ వల్ల 2-3 రోజులు కాంటాక్ట్ చేయలేకపోతున్నాం. ఆ అమ్మాయి ఈ రోజు ఇన్వెస్టిగేషన్కి రావాలి. ఇది నేషనల్ సెక్యూరిటీ ఇష్యూ. జస్ట్ ఫాలో మై ఆర్డర్స్. మీరు ఏదేదో మాట్లాడుతున్నారు. నిజంగా నాకు ఏం అర్థం కావట్లేదు సార్. అర్థం కావట్లేదా? ఓకే, టేక్ ఎ బ్రేక్ అట్ మీ. మిస్టర్ ఓంకార్, మీరు అప్రోచ్ చేసిన టాబ్లెట్స్ వేసుకొని ఈ దేశం సురక్షితంగా ఉంది. కానీ మీరు నా దగ్గరకు వచ్చి నా ప్రాణానికి ముప్పుంది, నన్ను రక్షించండి అని అడగడం డ్రామాటిక్ అయింది. సిచ్యువేషన్ అలా ఉంది. అసలు మీ ప్రాణానికి వచ్చిన సమస్య ఏంటి? ఆ సమస్య గురించి చెప్తే మీరు నా ప్రాణానికి హామీ ఇవ్వగలరా? మిస్టర్ ఓంకార్, ముందు మీ సమస్యను చెప్పండి. అది పెద్దదో కాదో చూసి నిర్ణయిద్దాం. రక్షించాలా, శిక్షించాలా అని. ఇండియా ఆర్థిక పరిస్థితిని కంట్రోల్ చేసే ఆర్గనైజేషనే ద బ్లాక్ సొసైటీ డివిజన్ నెంబర్ 9. అందులో మొత్తం 9 మంది మెంబర్స్ ఉన్నారు. ఈ విధంగా రాజకీయం, రియల్ ఎస్టేట్, బెట్టింగ్, మీడియా, కోచింగ్ టెక్నాలజీ అని అన్నిటినీ ఆక్రమించి పెట్టుకున్నాం. మేమందరం కలిసిన సంస్థ బ్లాక్ సొసైటీ. ఈ బ్లాక్ సొసైటీని తన కంట్రోల్లో పెట్టుకున్నవాడే డీకే. చిన్న వయసులోనే మన దేశ సైన్యానికే హైటెక్ వెపన్స్ అండ్ గ్యాడ్జెట్స్ ఇచ్చిన ఈయన అందులో డబ్బు సంపాదించడానికి ఎన్నో తీవ్రవాద సంస్థలకు ఆయుధాలు ఇవ్వడం మొదలుపెట్టాడు. నేను డీకే తయారు చేసిన పారాలిటిక్ వ్యాక్సిన్ ని గర్భిణీ స్త్రీలకు ఇచ్చి గర్భంలోనే వికలాంగులను సృష్టించాం. మా రీసెర్చ్ సెంటర్లో చేతులు కాళ్ళు లేని వాళ్ళకి ఉచితంగా ట్రీట్మెంట్ ఇచ్చి చేతులు కాళ్ళు తిరిగి రావడానికి సహాయం చేస్తున్నాం. ఇప్పటి వరకు 250 మంది పిల్లలకి మేము సహాయం చేశాం. ఇది చూడండి. ఎలాగండి కాసేపట్లో చేయి పెరుగుతుంది? అదే మేడం, మా కంపెనీలో కనిపెట్టిన కొత్త టెక్నాలజీ. అయితే మా అమ్మాయికి కాలు పెరిగితే తను వెంటనే నడవగలుగుతుంది కదా? ఖచ్చితంగా నడుస్తుంది. వాట్స్ ద రిజల్ట్? 3 పిల్లలు చనిపోయారు. ఇంకో పిల్లాడు మిగిలాడు. వాడిని చంపాలని నేను అనుకోవడం లేదు. నేను ఈ బాడీని చెక్ చేసిన తర్వాత ఈ సీరంని ఇంకా ఇంప్రూవ్ చేసి తర్వాత టెస్ట్ పెట్టుకుందాం. మిస్టర్ ఓంకార్, ఇక్కడ నిర్ణయం తీసుకోవాల్సింది మీరు కాదు, నేను. ఒక ఎక్స్పెరిమెంట్ని స్టార్ట్ చేస్తే వెంటనే ముగించాలి, సగంలో ఆపకూడదు. హ్యూమన్ అయినా సరే, యానిమల్ అయినా సరే, ఒకటి క్యూర్ చేయాలి, లేదంటే ప్రిజర్వ్ చేయాలి. స్పెసిమెన్ ఇస్ స్పెసిమెన్. ఆ పాపని రెడీ చేసి మీరు బయలుదేరండి. ఐ విల్ డూ దిస్.
Okay, experiment failed. Get me a new one. 1940లో హిట్లర్ ఏం చేయాలనుకున్నాడో ఆ పనిని ఇప్పుడు చేయాలనుకుంటున్నాడు డీకే దేవ్ కృష్ణ. మన అందరూ ఇక్కడ ఎందుకు అసెంబుల్ అయ్యామని మీ అందరికీ తెలుసు అనుకుంటున్నాను. ఇట్ ఈస్ టు డిస్కస్ ద డెత్ ఆఫ్ శివరాజ్. ఇందులో మాట్లాడటానికి ఏముంది? తాగేసి సూసైడ్ చేసుకున్నాడా? इसमें और क्या है डिस्कस करने के लिए? It's not an accident, not a suicide. It's a planned murder. ఆయనతో ఎవరూ లేరు. ఆయన్ని తోసినట్టు కూడా తెలియలేదు. ఇంకెలా మీరు దీన్ని మర్డర్ అంటున్నారు? Mr. DK, I have a question. How did you get this footage? నాకే CCTV footage దొరికింది. As the head of the syndicate, మీ ప్రతి ఒక్కరి మూవ్ ఇంకా ప్రతి ఆలోచన నాకు తెలిసిపోతుంది. And it's monitoring you even now. మిస్టర్ దేవ్ కృష్ణ, యూ డోంట్ హ్యావ్ రైట్స్ టు మానిటర్ us like this. మాకంటూ ఒక ప్రైవసీ ఉంది. మీరందరూ నార్మల్ పీపుల్ కాదు. మీరు తీసుకునే ప్రతి ఒక్క డెసిషన్ ఇండియన్ ఎకానమీని డ్యామేజ్ చేస్తుంది. అందువల్ల మీ అందరూ స్ట్రెంగ్త్ ఇంకా వీక్నెస్ తెలుసుకోవడం ఈ సిండికేట్ ఎథిక్స్ అవుతుంది. నౌ కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, వాచ్ కేర్ఫుల్లీ. ఈ వీడియో ఒక యూట్యూబ్ ఛానల్లో పబ్లిష్ అయింది. ఏదో ఒక శక్తి ఈ పసివాడిని కాపాడింది. ఇప్పుడు ఈ వీడియోని చూడండి. ఏదో ఒక శక్తి మన శివరాజ్ గారి గొంతుని పట్టి కింద తోసినట్టు కనిపిస్తుంది. ఐ థింక్ ఈ రెండు వీడియోల ఏదో ఒక కనెక్షన్ ఉంది. మన బ్లాక్ సొసైటీలో ఇది థర్డ్ మర్డర్. అయితే మన సొసైటీలో ఉన్న వాళ్ళు చేసే పని వాడిని అఫెక్ట్ చేస్తుంది. మేబీ మనం వాడిని వెతికినట్టు వాడు మనల్ని వెతుకుతున్నాడు. Sir. What? Sorry for the inconvenience, sir. We have received these gifts from Mr. Sivaraj address. శివరాజా, సరే పెట్టు. నాకు వచ్చిన పార్సల్ లాగే మీ అందరికీ వచ్చి ఉంది అనుకుంటున్నాను. He was my personal bodyguard. I assume it's the same for every one of you. మనకేదో ఆట చూపిస్తున్నట్టున్నాడు. Idiots don't deserve the place in this table. It's not a game. It's a war. వాడు తల నరికి ఈ టేబుల్ మీద పెడతాను. మనం వాడి తల నరుకుతాం, లేకపోతే మనం పోతాం. ఇదొక యుద్ధం. డీకే స్థానాన్ని పొందాలన్నదే నా కల. శివరాజ్ డెత్కి తేనిలో జరిగిన సంఘటనకి ఒక కనెక్షన్ ఉంది. అదే ఆ సూపర్ హ్యూమన్ ఇంకా బతికే ఉన్నాడన్న నమ్మకాన్ని నాకు ఏర్పరిచింది. వాడి దగ్గరున్న ఫార్ములాని టీకే వెతుకుతున్నాడు. అంతకు ముందే ఆ ఫార్ములాని నేను ఎలాగైనా పొందాలని ఒక డెడ్లీ అసాసిన్ టీంని రప్పించాను. హాయ్ గైస్, దిస్ ఈజ్ నాట్ ఏ నార్మల్ మిషన్. మీరు అసాసినేట్ చేయబోయేది ఒక సాధారణమైన మనిషిని కాదు, వాడొక సూపర్ హ్యూమన్. మనల్ని ఎటువంటి కాంటాక్ట్ చేయకుండా వాడు చంపగలడు. ఇంతవరకు 35 టాప్ అసాసినేషన్ చేసే గ్యాంగ్స్ ని పంపించాం. అందులో ఒక్కడు కూడా ప్రాణాలతో తిరిగి రాలేదు. అలా చూస్తే మీకు నార్మల్ అసాసిన్సే కదా. వై డిడ్ యూ చూస్ us? మీ అందరి డేటాల్ని మొత్తం నేను చూశాను.
మీరు మీ టార్గెట్ని 100% పూర్తి చేశారు. దానికి మీరు ఆ టార్గెట్ వీక్నెస్ని గురి పెడుతున్నారు. ఈ టార్గెట్ యొక్క వీక్నెస్ని నేను మీకు ఇస్తాను. దిస్ ఇస్ నాట్ ఏ ఆర్డినరీ rat. దిస్ ఇస్ జెనెటికలీ మోడిఫైడ్ rat, లైక్ అవర్ టార్గెట్. ఇదేంటిది? టాక్సిక్ గ్యాస్. దీన్నే మనం టార్గెట్ మీద యూజ్ చేయబోతున్నాం. ఇది ఎక్కువగా వాడు వీక్ అయిపోతాడు. దీనివల్ల వాడు చనిపోవడానికి కూడా అవకాశం ఉంది. మా నాన్న తరం నుంచి వెతుకుతున్న వాణ్ణి నా తరంలో కూడా ఇంకా నేను వెతుకుతూనే ఉన్నాను. 30 సంవత్సరాలకి ముందు వాడు ఎక్కడున్నాడన్న విషయం నాకు తెలిసింది. అప్పుడు 100 మందిని పంపించాను. ఆ 100 మందిని వాడి చేతులతోనే కొట్టి చంపి మాయమైపోయాడు. ఇలా జరగడానికి అవకాశం ఉందా మిస్టర్ ఓంకార్? ఉంది. ఆ సీరంకి అంత పవర్ ఉంది. అది దొరికితే ఏదైనా చెయ్యొచ్చు. అది నిజమని నిరూపించడానికి నెక్స్ట్ డే ఒక సంఘటన జరిగింది. అందరికీ నమస్కారం. మీ అందరినీ ఎందుకు రమ్మన్నానంటే నేను ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నాను. దాని గురించి మీతో చెప్దామని పిలిచాను. కొత్త డైన్ ఫ్యాక్టరీ స్టార్ట్ చేయబోతున్నారా? ఫ్యాక్టరీ వేస్టేజ్ ని రీసైకిల్ చేసే ఐడియా ఉందా సార్ మీకు? ఆగండి, చెప్పడానికేగా పిలిచాను. మిగిలిన 5 కనిపించకుండానే పోయారు. తరువాత ఒక్కొక్కరి తల డీకే ఇంటికి పార్సల్గా వచ్చి ఇప్పుడు బ్లాక్ సొసైటీలో మిగిలింది నేను, డీకే మాత్రమే. తన బ్లాక్ సొసైటీ మెంబర్స్ దారుణంగా చంపబడిన తరువాత తనకి ప్రమాదం రాబోతుందని తెలిసి డీకే సాల్మన్ని పంపాడు. హాయ్ సోలమన్. ఎస్ డీకే, టెల్ మీ. ఒక చిన్న అసైన్మెంట్. నా దగ్గర ఉన్న ఒక బ్లాక్ షీప్ ఒక ముఖ్యమైన వస్తువు తీసుకెళ్లిపోయాడు. ఐ వాంట్ ఇట్. ఓకే. అన్నా నువ్వేం దిగులు పడగో, నిన్ను ఎవరు ఏం చేయలేరన్నా. ఇప్పుడు నువ్వు మా కోట్లో ఉన్నావు. ఏంట్రా రమేశా? సంతోషంగా ఉండు. అవును, ఆ సూట్ కేసులో ఏముందో చెప్పవయ్యా. పెట్టిలో డీకేకి సొంతమైన ఒక ఎలిమెంట్ పెట్టాను. ఇది వాడి చేతికి దక్కితే ప్రపంచంలో పెద్ద సమస్య ఏర్పడుతుంది. వాడిప్పుడు నన్ను వెతుకుతున్నాడు.
తర్వాత యాక్సిడెంటా? మర్డర్ కూడా అయి ఉండొచ్చు. హౌస్ యువర్ డాటర్? షీస్ గుడ్. నీ నెక్స్ట్ మిషన్ డీటెయిల్స్ అన్ని పంపించాను, చూసావా? డీకే, ఐఎమ్ డన్. నేను ఇక ఆ పని చేయలేను. జీవితాంతం రక్తాన్ని చూసి చూసి నాకు విరక్తి కలిగింది. సాలమన్, నీ డాక్టర్కి ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ అయితే నువ్వు ఎక్కడికి వెళ్తావు? నా దగ్గరగా రావాలి. ఒఫీషియల్గా చనిపోయిన నీ కూతుర్ని అన్అఫీషియల్గా క్లోన్ చేసి ప్రాణాలతో తీసుకొచ్చింది నేను. అయితే నీ నిజమైన దేవుడు ఎవరు? మీరే. అలా నిజమైన దేవుడితో ఇలా ప్రవర్తించొచ్చా? మీరు పంపించిన మిషన్ డీటెయిల్స్ని చదివాను, కానీ వాటన్నిటిని బట్టి చూస్తుంటే వాడు అసలు మనిషే కాదు. ఈ ప్రపంచంలో ఏ ఆయుధంతోనూ వాడిని చంపడం కుదరదు. ఏ ఒక జీవరాశిని సృష్టించడం కష్టం, నాశనం చేయడం ఈజీ. ఈ బ్రీఫ్ కేస్ అది నాది కాదు, నీకు. దాంట్లోపల ఒక కొత్త రకమైన మెటల్ ఎలిమెంట్ ఉంది. ప్రపంచంలో ఏదైనా నరుకుతుంది, ఇంక్లూడింగ్ హిమ్. ఐ వాంట్ దట్ స్వస్తిక్. వెళ్ళను అని చెప్పిన సాల్మన్ ని బ్లాక్మెయిల్ చేసి తేనీకి పంపించాడు. Alright, Onkar. More of a concession than information. Thank you. సార్, ఇజెడ్ కేటగిరీ సెక్యూరిటీ అడిగాను. మిస్టర్ ఓంకార్, మీరిప్పుడు ఇక్కడ ఉన్నదే Z+ సంరక్షణలో. ఏ ఒక్కడు మిమ్మల్ని ఏవి చేయలేడు. థ్యాంక్ యూ. ఆయావంతిక ఇండియా స్టాప్ టెక్నోక్రాట్ వాళ్ళ కూతురవి. ప్రతి ఒక్కరికి ఒక కథ ఉన్నట్టు మీకు కథ ఉంటుంది. మీ కథ ఏంటో చెప్పండి. తెనిలో వెతుకుంటూ వెళ్ళినప్పుడు ఆ కుర్రాన్ని చూసావా? అక్కడేమైందో చెప్పు. Thanks to Flawless Robotics. హాయ్ నాన్న. హాయ్ అవంతిక. యూ వాంట్ సంథింగ్? లేదు లేదు, ఏమొద్దు. Thanks to Flawless Robotics. ఏంటన్నా నెక్స్ట్ హ్యాండిక్యాప్ పీపుల్తో ఏమైనా బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నారా? ఇదంతా బిజినెస్ కాదు, సమ్ సోషల్ సర్వీస్ యాక్టివిటీ. ఏంటి సోషల్ సర్వీసా? డబ్బులు తీసుకునే కదా చేస్తున్నారు. యు నో చీఫ్ మినిస్టర్ సన్ శరవణన్? అవును. హీ వాజ్ బోర్న్ అ హ్యాండిక్యాప్ బాయ్. ఏమంటున్నారు? సీఎం అయిన కొడుకు కాళ్ళ కోసం ప్రపంచమంతా తిరిగారు. ఎంత డబ్బైనా ఖర్చు పెట్టేదానికి రెడీ అన్నారు, కానీ ఎక్కడ ఒక రెమెడీ దొరకలేదు. పాపం ఆ అబ్బాయి, తనకి ఒక జీవితం కావాలిగా. ఇప్పటి వరకు ఎవరికి అతను ఒక హ్యాండిక్యాప్ బాయ్ అని తెలియకుండా ఉన్నాడంటే దానికి నేనే కారణం. నా వాట్ డు యు సే అబౌట్ దాట్? నేనెంత చెప్పినా మిమ్మల్ని మార్చలేను. రేపు మై ఫ్రెండ్స్ అండ్ ఐ వి ఆర్ గోయింగ్ టు తేని ఫర్ కాంటెంట్ ఫర్ అవర్ ఛానల్. సో ఐ జస్ట్ వాంట్ టు కమ్ అండ్ టెల్ యూ. గుడ్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ మిషన్. థ్యాంక్ యూ. ఎవ్రీథింగ్ ఈస్ రెడీ యాజ్ అవర్ ప్లాన్. ఆవిడ ఒంటరిగా దొరికిన వెంటనే లేపేస్తారు. గుడ్. డీకే మా నాన్నని చంపిన దానికంటే దారుణంగా తన కూతురు చావబోతోంది. ఐ విల్ అవెంజ్ మై ఫాదర్స్ డెత్ అండ్ ఐ విల్ సిట్ ఆన్ ది చైర్. అగ్ని,
ఏంటి మళ్ళీ కలొచ్చిందా? అవును. అలా ఆ కళలో ఏముంది? తెలియదు, మర్చిపోయాను. ప్రతిసారి మర్చిపోతావా? నీకు గుర్తుందని నాకు బాగా తెలుసు. నువ్వు చెప్పనంత వరకు నీకే సమస్య. తెలుసు. ప్లీజ్ గివ్ మీ సమ్ టైం. ఓకే. ఆకలిస్తుందా? రా. సార్, నేను, అగ్ని, సిద్ధార్థ్, అశోక్, రేష్మ, మేము 5 యూట్యూబ్లో వచ్చిన వీడియోని చూసి సూపర్ హ్యూమన్ వెతుక్కుంటూ తేనీకి వెళ్ళాం. నేను యూట్యూబ్ ఛానల్లో పనిచేస్తున్నాను. ఈ చోట ఒక యాక్సిడెంట్ జరిగింది. ఒక అబ్బాయి ఎగిరి కింద పడ్డాడు కదా? దాని గురించి మీకు ఏమైనా తెలుసా? వరద పోయి అవును సార్. అంకాలమ్మ తల్లే కాపాడింది, నువ్వు కూడా వేడుకో. అంకాలమ్మ അടുത്തു നിന്നവരാരോ രക്ഷപ്പെടുത്തിയതാണ് എന്റെ അറിവ്. బ్రో, ఒక పిల్లాడు ఎగురుకుంటూ వెళ్ళాడు కదా, వాడిని కాపాడింది ఎవరో తెలుసా? రక్షించండి. తెలియదు. మీకు సూపర్ పవర్స్ ఉన్నాయా? నాకు అన్ని పవర్లు ఉన్నాయి. ആ കുട്ടിക്കൊന്നും സംഭവിച്ചിട്ടില്ല. പിന്നെ അവനെ പറ്റി അന്വേഷിക്കുന്നത് പോയി വല്ല പണി നോക്കും. ചേട്ടാ మావా, బయలుదేరదాంట్రా. మనం అందరం ఇక్కడ టైం వేస్ట్ చేస్తున్నాం అనిపిస్తోంది. మనం ఇంకేదైనా కంటెంట్లో కాన్సన్ట్రేట్ చేద్దాం రా. నాకెందుకు అదే కరెక్ట్ అనిపిస్తోంది. చాలా ఇంట్రెస్టింగ్ కంటెంట్స్ ఉన్నాయి. అవునరా మామా, ఇది ఫేక్ వీడియో అయ్యి ఉండొచ్చుగా. నాకెందుకో వీళ్ళు చెప్పేదే కరెక్ట్ అనిపిస్తోంది. ఐ అగ్రీ అగ్ని. లెట్స్ జస్ట్ టాక్. మనమందరూ ఒక ముఖ్యమైన విషయాన్ని మర్చిపోయాం. అడగవలసిన మనిషి దగ్గరే ఇంకా అడగలేదు. ఎవరు? ఆ చిన్న పిల్లాడు. ఖచ్చితంగా ఆ పిల్లాడిని కాపాడినవాడు ఆ సరౌండింగ్స్ లోనే ఉండాలి. ఒకటి అక్కడే పనిచేస్తూ ఉండాలి, లేదా అక్కడికి వచ్చి వెళ్తూ ఉండాలి. అందుకే మీరు అందరినీ విచారించినప్పుడు నేను ప్రతి ఒక్క రియాక్షన్ ని అబ్జర్వ్ చేశాను. బట్ టుమారో ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ మనమందరూ ఆ పిల్లాడిని వెతుకొని వెళ్ళాలి. 3 టీమ్గా స్ప్లిట్ అవుతాం. టీమ్ ఏ అవంతిక అండ్ హర్ బాడీ గార్డ్స్. టీమ్ బి me and Siddharth. Team C, it's Ashok and Reshma. I hope it's clear. And one more thing. No matter whatever it takes, I'm not giving up on this guy. I will find him. మీరు ఇక్కడ వెయిట్ చేయండి, నేను వెళ్ళొస్తాను. అమ్మా, ఇక్కడ కొద్ది రోజుల ముందు పాంటవ్యూ పాయింట్ లో ఒక యాక్సిడెంట్ జరిగింది కదా. ఇక్కడే కొద్ది రోజుల ముందు ఒక యాక్సిడెంట్ లో തപ്പിച്ചുకున్న అబ్బాయి గురించి మీకేమైనా తెలుసా? ആക്സിഡന്റ് തെളിയదు. അതുപോലെ ആരും ഇവിടെ ഇല്ല. അതിനെക്കുറിച്ച് എനിക്കറിയത്തില്ല. ആരോടെങ്കിലും ചോദിക്കുക കേട്ടോ. എനിക്കറിഞ്ഞോ. ఓకే, థ్యాంక్స్. సార్, 2 రోజుల ముందు ఇక్కడ ఒక యాక్సిడెంట్ జరిగింది. సార్ సరే లేరా, మొహం మీద ఉమ్మేస్తాడు. అబ్బాయి గురించి నాకు తెలుసు. ఎవరు? ఆ అబ్బాయి పేరు తనిష్కే కదా. నీకు తెలుసా? తెలుసు. అమ్మా, ఈ పాంటవ్యూ పాయింట్ లో కొద్ది రోజులకు ముందు యాక్సిడెంట్ జరిగింది. వాడు ఆ పాత ఫ్యాక్టరీలోనే ఆడుకుంటాడు. అదిగో అక్కడ ఉంది కదా, ఆ ఫ్యాక్టరీనే. ఓకే, థ్యాంక్ యూ. నేను అడిగే ప్రతి ఒక్క క్వశ్చన్స్కి నువ్వు కరెక్ట్గా ఆన్సర్ చెప్తే నీకు చాక్లెట్.
జగదీష్ నువ్వు బొమ్మ తీసుకోవడానికి రోడ్ని క్రాస్ చేశావు కదా, అప్పుడు ఏం జరిగింది? నేను పరిగెడుతున్నప్పుడు ఫాస్ట్ గా ఒక లారీ నన్ను గుద్దుపోయింది. అలాగా? నేను భయపడి జంప్ చేసి తప్పించుకున్నాను. ఏంటి? ఆలోచన చెప్పు. నువ్వే జంప్ చేసావా లేదా ఎవరన్నా విసిరేశారా? నన్నెవ్వరూ విసిరేలేదు. అక్కడ ఎవ్వరూ లేరే. మేడం, ఆల్ క్లియర్. ఓకే సార్, తను దొరికింది. ఇంకా ఏం చేయాలో అది మాత్రం చెప్పండి. దాని చేతులు ఎదురుకొట్టి నాకు వీడియో పంపించమని చెప్పు. అది ఏడవడం నేను చూడాలి. మిగతాది దాని బాబుతో డీల్ చేసుకుంటాను. దాన్ని చూసిన మీ అమ్మ నీ దగ్గర ఏం చెప్పింది? ఆ లారీ నన్ను గుద్దబోయేది చూసి అమ్మకి గుండె నొప్పి వచ్చిందని నాతో చెప్పింది. నాకేం కాలేదని తెలిసాక మా అమ్మకి పోయిన ప్రాణం తిరిగి వచ్చిందట. మనం ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు మనం ఆ దేవుణ్ణి అడగక్కర్లేదట. మన గొంతు విని ఆయనే వస్తారని చెప్పింది. ఇది నాకు నచ్చలా. నా మైండ్ మారిపోయింది. దాన్ని చంపాయి. పంచభూతాల్లో ఏదో ఒక రూపంలో వచ్చి మన ముందు నించుంటారట.
చాలా పెద్ద కథ చెప్పావు అగ్ని. Have some water. బ్లాక్ సొసైటీలో ఉన్న వాళ్ళందరూ మర్మమైన రీతిలో చనిపోయి ఉన్నారు. అదే సమయంలో నువ్వు ఒక సూపర్ హ్యూమన్ వెతుక్కుంటూ దేనికి వెళ్ళావు. సూపర్ హ్యూమన్స్ ని ఉపయోగించి అమానుష్యమైన హత్యలు చేస్తున్నావని ఒక చిన్న డౌట్. నిజమేంటో చెప్పు. మీరు వాడిని పట్టుకోలేక నన్ను విచారించి మీ టైంని వేస్ట్ చేస్తున్నారు. అటువంటి వాడే లేడు, ఉండే అవకాశమే లేదు. ఏంటి? ఒక ఇంపార్టెంట్ ఎవిడెన్స్. చెక్ దిస్ అవుట్. మనిషి ఎలాగుంటాడు? 55 ఏళ్ళుంటాయి సార్. గడ్డం చుట్ట తాగుతూ అతను చెయ్యి ఎత్తితేనే, అంతెందుకు చూస్తేనే వస్తువులన్నీ కదులుతున్నాయి సార్. అతను చెయ్యి ఎత్తాడు సార్. ఒకడు పరిగెత్తుకుంటూ అతని దగ్గరికి వెళ్ళాడు. అతను చూడగానే ఒక బడిసె దూసుకెళ్ళింది సార్. కాల్చిన బుల్లెట్లని అతన్ని తాకలేదు సార్. ఆడే సార్, ఆడే సార్. ఇప్పుడైనా నమ్ముతారా సార్ నాకు దానికి ఏ సంబంధము లేదని? సరే, అవంతిగా నీకేం చెప్పు. అవంతిక, అశోక్ రేష్మ ఎక్కడ?
ఆఫీస్లో ఒక చిన్న పని ఉంది, అందుకే పంపించాను రా. లెట్స్ జస్ట్ స్టాప్ దిస్ నౌ అగ్ని. వాడేవి సూపర్ హ్యూమన్ కాదు, వాడొక మాన్స్టర్. తిరిగి వెళ్ళిపోదాం అగ్ని ప్లీజ్. హే, వాడొక మాన్స్టర్ అయితే వాడందుకు నిన్ను కాపాడాలి. ఐఎమ్ కాలింగ్ మై ఫాదర్. హే, నేను చెప్పేది విను అవంతిక. నాకు అర్థమవుతుంది, నీకున్న అదే ఎమోషనల్ బ్రేక్డౌనే నాకు కూడా. లేదు, నీకు అర్థం కాదు, నీకు అర్థమూ చేసుకోలేవు. నువ్వు ఎప్పుడు నీ గురించి ఆలోచిస్తావు, అందువల్ల ఈ సిచ్యువేషన్ వచ్చింది. అవంతిక, మన యూట్యూబ్ ఛానల్ కోసమో లేకపోతే ఫేమ్ కోసమో దీన్ని చేయలేదు. ఇట్స్ బియాండ్ యువర్ అండర్స్టాండింగ్. నీకు అది అర్థం కాదు. ఏం అర్థం కాదు? వీడిలాంటి ఒకడు ఈ ప్రపంచానికి వస్తే he can change the whole system. Just imagine. వాడు చెడ్డవాడైతే నిన్నెందుకు కాపాడాలి చెప్పు? ఆలోచించు. A power like this is a game changer, అవంతిక. Please understand. Please trust me on this. Please understand, no? Just say yes. Just say yes, Avantika. Please, Avantika. Yes. Thanks. సారీ సార్, నేనేమి చేయలేకపోతున్నాను. ఇడియట్స్! చిన్న మిషన్, ఒక అమ్మాయిని చంపడానికి 10 మంది వెళ్ళారు. అది కూడా ఫినిష్ చేయకుండా వచ్చి నుంచున్నా. సార్, మీకు విషయం తెలియకుండా మాట్లాడుతున్నారు. వెళ్ళిన అంతమంది కూడా హాస్పిటల్లో మాటలు రాకుండా పడి ఉన్నారు. ఇంకొక మనిషిని పంపించచ్చుగా. ఒక్కడు మాత్రమే మాట్లాడుతున్నాడు, వాడు కూడా దేనికో భయపడుతున్నాడు. అది కూడా భయపడుతున్నాడా నిజం దోస్తున్నాడో తెలియట్లా. ఎవడో ముసలోడు వచ్చాడట, చేయి వేయకుండా జరుపుతున్నాడట. ఆ పవర్ తో అందరినీ చంపుతున్నాడట. రే, ఏంట్రా కథలు చెప్తున్నావు? Oh, how come it did not strike me earlier? సార్, బ్లాక్ సొసైటీ మీటింగ్ తర్వాత వీడు జామర్స్ పెట్టి సీక్రెట్ మీటింగ్స్ అంతా జరిపించాడు. దాన్ని క్రాక్ చేయడానికి డిలే అయింది సార్. నా ప్లేస్కే ట్రై చేస్తున్నాడు, లేదా వాళ్ళ నాన్నని చంపిన దానికి రివెంజ్ కావచ్చు. I should have anticipated this. కొంప తీసి ఆ టీకే చెప్పిన సూపర్ హ్యూమన్ అతనే అయి ఉండొచ్చా? సార్, ఎవరది చెప్తే నువ్వేమైనా కిడ్స్ దీస్ డేస్ దాన్ని అట్ట పెట్టుకుని బాబుని లేపదా అనుకున్నా. నువ్వేంటంటే నా దగ్గరికి వచ్చి చందమామ కథలు చెప్తున్నా. ఈ పని చేయమని చెప్పి నిన్ను పంపించచ్చుడు, నన్ను నేనే చెప్తూ కొట్టుకోవాలి. సార్, మీరు ఈ విషయం తెలియకుండా ఏదో పెద్ద మ్యాటర్లో చేపెడుతున్నట్టున్నారు. నేనేం చేస్తున్నా నాకు తెలుసు, మూసుకునుండు. సార్, వద్దు సార్, దీంతో ఆపేద్దాం, లేదంటే మన ప్రాణాలకే ప్రమాదం. దట్స్ ఓకే. నేను మిగతా బ్లాక్ సొసైటీ మెంబర్స్తో మాట్లాడి వాడిని లేపించేస్తాను. AI, రోబోట్స్, వెపన్స్ అన్నిటినీ కంట్రోల్ చేస్తాను. కానీ మన మెంబర్స్ని కంట్రోల్ చేయలేకపోయామంటే డైలీ వాడు చెప్పిన దెయ్యం ఈజ్ అ మ్యాన్, అవర్ మ్యాన్. అన్ని డీటెయిల్స్ని తీసుకో. గో గో గో. ఓకే సార్.
నేనింక నేను కాను, నువ్వింక నువ్వు కావు, మన మధ్య బంధమేసే ఆ దైవమే. భేదాలు లేనే లేవు, కోపాల తావు లేదు, సెలయేరు పాయలాగా మనసు సాగెనే. మాటలాడే భాష లేదు, మారు వేషమేది లేదు, స్వచ్ఛమైన బంధముంది, అది చాలులే, అది చాలులే. రేపన్న కోర్కెలేని పసి మనసు నీదిగా, సాగాలి చేరి మనము కడవరకిలా. చిరుగాలి మనసుని దోచావే, నీ ఒడిలో కొత్తగా మలిచావే. మోసాలు లేనే లేవు కదా, ద్వేషాలు లేవింకా, గతమింక వ్యర్థం అంటున్నా, సత్యాన్ని చూస్తున్నా. కనని వినని నా ప్రియ నిధివి నిధివి, రవిని ససిని కలిపే కమ్మని జతవి, అడవిలో దిక్సూచివి, నిదిరలో నన్ను లేపుతావు, తల నిమిరితే చిరు పువ్వవుతావు, ప్రేమతో నన్ను తాకుతావు, నిన్ను కసిరితే శిలవైపోతావు. చూస్తున్న ప్రతి 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 నిమిషం సరికొత్త ఈ లోకం, అనునిత్యం నిన్ను విడువక ఎప్పుడో నీతోనే ఉంటానే. నేనింక నేను కాను, నువ్వింక నువ్వు కావు, మన మధ్య బంధమేసే ఆ దైవమే. భేదాలు లేనే లేవు, కోపాల తావు లేదు, సెలయేరు పాయలాగా మనసు సాగెనే. మాటలాడే భాష లేదు, మారు వేషమేది లేదు, స్వచ్ఛమైన బంధముంది, అది చాలులే, అది చాలులే. నేనింక నేను కాను, నువ్వింక నువ్వు కావు, మన మధ్య బంధమేసే ఆ దైవమే. సోలమన్, మీరు చెప్పినట్టుగా నేను ఆ స్వస్తిక్ని తీసుకొస్తాను, బట్ మీరు చెప్పిన మిగతా 2 పనులు నేను చేయలేను. ఓ, ఇదే నువ్వు నాకు చెప్పే సమాధానమా? ప్లీజ్, నా వల్ల కాదు. నా మనస్సాక్షి ఇందుకు ఒప్పుకోవడం లేదు. ఓకే. సోఫియా, సోఫియా, నేను భయపడి జంప్ చేసి తప్పించుకున్నాను. నో డీకే, ప్లీజ్ డీకే, నో. నేను ఇప్పుడు చెప్పేది అలాగే చెప్తావా? నాన్న 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 నాన్న
అంకుల్ ఒక బొమ్మ ఇచ్చారంట. అంకుల్ ఒక బొమ్మ ఇచ్చారంట. అంకుల్ చెప్పింది చేయలేదంటే అంకుల్ చెప్పింది చేయలేదంటే ఆ బొమ్మని నలిపేస్తారంట. ఇప్పుడు నువ్వు ఖచ్చితంగా చెప్పిన పని చేస్తావని తెలుసు. అక్కడ ఉన్నవాడు సాధారణ మనిషి కాదు. నేను ఇచ్చిన మెటల్ని ఉపయోగించవు. ఐ నీడ్ దట్ స్వస్తిక్. వాడు ఒక శాంక్చురీలో పనిచేస్తున్నాడు. ఓకే, పని అయిన తర్వాత ఫోన్ చేయి. డీకే పంపించిన సాలమన్ స్వస్తిక్లో ఉన్న ఆ ఫార్ములాని తీయడానికి తేనీలో ఉన్న ఆ పాత ఫ్యాక్టరీకి వెళ్ళాడు. అదే సమయంలో ఆ ఫార్ములా తీయడానికి నా అసాసిన్ టీం తేనీలో ల్యాండ్ అయింది. అర్జున్ ట్రాకర్ ఆన్ చేశాడు. నో బాస్, బట్ 5 నిమిషాల ముందు ఈ లొకేషన్ ఇక్కడ చూపించింది. వీళ్ళ గురించి నేను న్యూస్లో చూసినాను బాస్. లోకల్ థగ్స్, డబ్బు గల వాళ్ళని టార్గెట్ చేసి స్కెచ్ వేసి లేపేసే గ్యాంగ్. అది మాత్రమే కాకుండా రేప్, కిడ్నాప్ అలాంటి చాలా కేసులు వీళ్ళ మీద ఉన్నాయి. దే కాల్ దెమ్సెల్ఫ్ ద బ్లడీ స్కల్ గ్యాంగ్. లోకల్ పోలీస్కి దే ఆర్ మోస్ట్ వాంటెడ్ గూన్స్. కాసేపు ముందర చనిపోయి ఉండాలి. మనం వెతుకుతున్న మనిషి ఇక్కడెక్కడ ఉంటుంటాడు. గాయస్, ఇక్కడ చూడండి. ఫుట్ ప్రింట్స్, బుల్లెట్ ఫైర్ అయింది చూస్తే షూట్అవుట్ ఈ డైరెక్షన్లో జరిగింది. బట్ వాట్స్ ఇంట్రెస్టింగ్ ఈస్ వీళ్ళు కాల్చిన ఒక బుల్లెట్ కూడా వాడికి తగలేదు. బ్లడ్ కూడా రాలా. లుక్ అట్ దిస్, బుల్లెటే క్రష్ అయింది. తను ఉన్న చోటు మీకెలా తెలుసు? మన చుట్టూ ఒక ఆరా ఎనర్జీ ఉంటుంది. దాని పొటెన్షియల్ తెలిసి దాన్ని రేడియేట్ చేసే వాళ్ళని చూస్తే మనకి అర్థం అవుతుంది. ఆ ఎనర్జీని రేడియేట్ చేయడానికి ఒక అల్ట్రాసౌండ్ వేవ్స్ ద్వారా డిటెక్ట్ చేసే ఒక ట్రాకర్ని వాళ్ళకి తయారు చేసి ఇచ్చాను. ఆ ట్రాకర్ తేనీలో ఉండే ఒక పాత ఫ్యాక్టరీని చూపించింది. కానీ వాడు అక్కడ లేడు. కాసేపట్లో అది ఇంకో స్థలాన్ని చూపించింది. ఆ వైపుగానే అసాసిన్స్ ప్రయాణం చేశారు. టార్గెట్ 5 కిలోమీటర్లు చూపిస్తుంది. త్వరగా వెళ్ళు. 3.5 కిలోమీటర్స్, 1 కిలోమీటర్, 700 మీటర్స్. త్వరగా త్వరగా త్వరగా. ఆపు. ఏంటి డాట్ కనపట్టలేదు? డాట్ కనపట్టలేదురా. ఏమంటున్నావురా? ఇలా చూడు, ఇంకో వైపు చూపిస్తుంది. రివర్స్ తీ, త్వరగా రివర్స్ తీ, త్వరగా. ఆపు. ఏంటి 2 డాట్లు కనబడుతున్నాయి. రైట్ లో చూపిస్తుంది. రైట్ లో వెళ్ళు, త్వరగా వెళ్ళు. రే, ఇక్కడెక్కడ చూపిస్తుందిరా?
నేరుగా వెళ్ళు. లెఫ్ట్ లెఫ్ట్ స్ట్రైట్గా వెళ్ళు. దీనికి పైన ఎక్కడికి వెళ్ళేది? దారే లేదు. ట్రాకర్ కరెక్ట్గా పనిచేస్తుందా? రైట్ ట్రాకర్ రైట్లో చూపిస్తుంది. వాడు రైట్లో మూవ్ అవుతున్నాడు. ఓ పని చేయండి బాస్, మీరిద్దరు కిందకు దిగి వెళ్ళి చూడండి, నేను వెనకాలే ఫాలో అవుతాను. అక్కడ వాడు లేడు. వాడు ఎక్కడికో వెళ్ళిపోయాట. ఎవడ్రా నువ్వు? బ్లాక్ సొసైటీని కెలికావు కదరా. నువ్వు చంపిన 9 బాడీ గార్డ్స్లో 4 నా వాళ్ళు. ఒక్కొక్కరు 50 మందిని చంపేవాళ్ళరా. అంత ఈజీగా చంపేశావు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక వీక్నెస్ ఉంటుంది. నీ యొక్క వీక్నెస్ ఇదే. నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు. నీ అబ్బా రారా. ఒక కొత్త రకమైన మెటల్ ఎలిమెంట్ ఉంది. ప్రపంచంలో ఏదైనా నరుకుతుంది. రే అర్జున్, బండి ఒకసారి ఆపు. ఆపమంటున్నాను. మిస్టర్ ఓంకార్, మీరిచ్చిన డివైస్ లో సడన్ గా 2 డాట్స్ చూపిస్తుంది, మాయం అవుతుంది, 5 కిలోమీటర్లు చూపిస్తుంది, ఇప్పుడు 10 కిలోమీటర్లు చూపిస్తుంది. మీ డివైస్ లో ఏదో మ్యాల్ ఫంక్షన్ ఉందనుకుంటా. డివైస్ లో ఏ ప్రాబ్లము లేదు. నేను చెప్పేది మీకు అర్థం కావట్లేదు అనుకుంటా. 2 గంటల సేపు నుంచి అడవిలో తిరుగుతున్నాం మేము. మళ్ళీ చెప్తున్నాను, మీరు వెతికే మనిషి సాధారణమైన వాడు కాదు. వాడొక సూపర్ హ్యూమన్. వాడు టెలిపోర్టేషన్ కూడా చెయ్యగలడు. సో బీ వాచ్ఫుల్. వాడు దగ్గరకు వస్తే నేను ఇచ్చిన టాక్సిక్ గ్యాస్ ని యూజ్ చేయండి. ఆ తర్వాత వాడిని అటాక్ చెయ్యండి. ఏది ఏవైనా ఈ మిషన్ ని వదలకూడదు. వెళ్దాం. ఏమైంది? ఇన్హేలర్. అర్జున్, బండాపు. హే, ఓకే ఓకే. ఆర్ యు ఆల్రైట్? హే,
బాగా ఊపిరి తీసుకో. కూర్చో కూర్చో. రిలాక్స్ రిలాక్స్. ట్రాకర్లో ఉన్న ఇంకో పాయింట్ అసాసిన్స్ ఉన్న వైపుకి మూవ్ అవ్వడం ప్రారంభించింది. బాస్, మనం టార్గెట్ని వెతుక్కుంటూ వెళ్ళట్లేదు. టార్గెట్ ఏమన్నా అప్రోచ్ అవుతుంది. గాయ్స్, టార్గెటా? మేము ముగ్గురు హోటల్కి వెళ్తూ ఉన్నాం. అప్పుడు గన్స్తో కొందరు దారి కట్టుపడ్డారు. టార్గెట్ ఇస్ క్లోజింగ్. మమ్మల్ని గన్ పాయింట్లో పెట్టి విచారించారు. మేము అడిగిన దానికి మాత్రం సమాధానం చెప్తే చాలు. వేరే దేనికైనా నోరు తెచ్చారో ప్రాణాలతో ఉండరు. ఎవర్రా మీరంతా? ఇక్కడికి ఎందుకు వచ్చారు? సార్ వీఆర్ జస్ట్ యూట్యూబర్స్. కాంటెంట్ కోసం ఇక్కడికి వెతుక్కుంటూ వచ్చాం. సూపర్ హ్యూమన్. కమ్ అగైన్. సూపర్ హ్యూమనా? అవును సార్, మేము సూపర్ హ్యూమన్స్ని వెతుక్కుంటూ వెళ్తున్నాం. గన్ను చూపిస్తున్నారు, మాకు అంత సీన్ లేదు సార్. ఊరికే వచ్చాం సార్. సార్ మమ్మల్ని వదిలేండి సార్. మీరందరూ ఎవరు? ఆర్మ్స్తో ఇక్కడేం చేస్తున్నారు? హేయ్, నోరు మీరా. ఏంటండి ఇది? సౌండ్ వస్తుంది. చెప్పండి, మీ దగ్గర అడుగుతున్నా. వాట్స్ ఆల్ దిస్? అసాసిన్స్ నీతో సూపర్ హ్యూమన్ గురించి ఏమైనా చెప్పారా? నిన్ను కాపాడినవాడు మళ్ళీ అక్కడికి వచ్చాడా? చెప్పు. ఆ నలుగురు అసాసిన్స్ ని చంపింది వాడేనా? Sorry guys, we mistaken. Sorry for the trouble. బాస్, నేను అడిగిన ప్రశ్నకి సమాధానం ఇవ్వకుండా వెళ్తున్నారు. గివ్ మీ ద ఆన్సర్. What's that?
సింపుల్ గర్ల్స్. సుధా, సుధా, సిద్ధార్థ్, సిద్ధార్థ్, అగ్ని, అగ్ని, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నీ ఫ్రెండ్ అక్కడ చచ్చి పడున్నాడు, నువ్వు నీ ఇష్టానికి వెళ్తున్నావు. అవంతికరను వదిలే, చెప్తే విను, అదే నీకు సేఫ్. నువ్వు ఎప్పుడు ఇలా రాక్షసులా మారావు? ఎందుకు నా దగ్గర ఇదంతా దాచావు? అయితే నీ స్వార్థం కోసమే నన్ను లవ్ చేసినట్టు నటించావా? అవంతికరకు చెప్తే అర్థం కాదు, చెప్పడానికి టైము లేదు. నేను నటించట్లేదు. సిద్ధార్థ్ పోయినట్టు నిన్ను పోగొట్టుకోలేదు. నా వెనక రావద్దు, అదే నీకు మంచిది. దాన్ని మీరు వచ్చావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. అగ్ని, ఇక్కడి నుంచి వెళ్ళకు. I think the interrogation is over. I don't want to be here anymore. అమ్మా, కామ్ డౌన్ అగ్ని. ఈ ఫోటోలా కామ్ డౌన్. నీ దగ్గర మీ అమ్మ గురించి తెలుసుకోవాలంటే నేను చెప్పేది విను. ప్రారంభం నుంచి ప్రతి ఒక్కరితో ఇద్దరం గొడవ పడ్డామని చెప్పావు కదా, అందులో ఒకడు వాడైతే రెండో వాడివి నువ్వు. బ్లాక్ సొసైటీని పట్టుకోవడానికి మేము వేసిన ప్లాన్లో మధ్యలో నువ్వు చంపిన శివరాజ్ వాడు నా అప్రూవర్. వాడు చచ్చిన ఆ రోజు అక్కడ సీసీటీవీ ఫుటేజ్ ఏమీ లభించలేదు. అప్పుడే తిరిగి దొరికిన ఫుటేజ్ చూసావు. దాన్ని కనెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు అప్పుడు నువ్వు దొరికావు. నీ గురించి వెతుకుతూ ఉంటే డీటెయిల్స్ మొత్తం లభించాయి. కానీ దాంట్లో మిస్ అయిన విషయం నీ సూపర్ పవర్. వెల్, థ్యాంక్స్ టు యూ ఫర్ షోకేసింగ్ ఇట్. ఊరికి ఎవరు పడితే వాడు జీసీట్లో కూర్చోలేడని. ఇప్పుడు చెప్పు, అక్కడ ఏం జరిగింది?
ఏంటన్నా బాగున్నారా? సార్, ఒక బ్యాడ్ న్యూస్. మనం పంపించిన అసాసిన్స్ అందరూ చనిపోయారు. మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. నీ కళ్ళు అమ్మ కళ్ళు లాగే ఉన్నాయి. నేను అమ్మని చూడొచ్చా? ఇదే నీ కుటుంబం. ఇప్పుడు నువ్వు నన్నేం అడుగుతావో తెలుసు. మా నాన్న నాకు మంచి చేశారో చెడు చేశారో నాకు తెలియదు. చావు బతుకుల్లో ఉన్న నన్ను సేరం ఇచ్చి కాపాడారు. కానీ అదే నా జీవితానికి పెద్ద శాపంగా మారింది. రోజు రోజుకి నేను బలవంతుడిగా మారాను. నేను నా పవర్ని కంట్రోల్ చేయడానికి ఎంతో ప్రయత్నించాను, కానీ నా వల్ల కాలేదు. మీ అమ్మ పార్వతి నా జీవితంలోకి వచ్చిన తర్వాతే నేను మనిషిగా బతకడం మొదలుపెట్టాను. తనే నాకు ఓర్పుని ప్రేమని నేర్పించింది. మనం ఒక కుటుంబంగా సంతోషంగా ఉండేవాళ్ళం. ఒకరోజు సేరం గురించి తెలుసుకున్న హిట్లర్కు చెందిన మిగిలిన సైన్యం నా దగ్గరున్న ఫార్ములాను తీసుకోవడానికి తుపాకులతో దారుణంగా కాల్చడం మొదలుపెట్టారు. అప్పుడు మన ఇల్లు మంటల్లో కాలిపోతోంది. ఆ మంటల్లో మీ అమ్మ అన్నయ్య చనిపోయారు. నిన్ను మాత్రం ఎత్తుకుని బయటికి పరిగెత్తుకుంటూ వచ్చాను. అప్పుడు నీ ప్రాణాలే ముఖ్యం అనుకుని వాళ్లతో ఎదిరించి పోరాడకుండా తోటాల వర్షం కురుస్తున్నా కూడా అక్కడి నుంచి తప్పించుకుని పరిగెత్తుకుంటూ అడవిలోకి వస్తుంటే ఒక రాకెట్ లాంచర్ మనల్ని తాకింది. చేతులతో గట్టిగా పట్టుకున్న నిన్ను కొండ చర్యలు విరిగి పడ్డంతో వదిలేశాను. వేరే దారి లేక వాళ్ళందర్నీ నా చేతులతోనే నలిపి చంపేశాను. తిరిగొచ్చి కొండ చర్యలు విరిగిపడిన చోట చూస్తే నువ్వక్కడ లేవు. నిన్ను ఎక్కడ వెతికినా కనిపించలేదు. నా కుటుంబాన్ని పోగొట్టుకున్న కోపంలో నా శక్తిని కంట్రోల్ చేయలేక మళ్ళీ నేనొక రాక్షసుడిగా మారాను. నా చుట్టూ ఉన్న అందరూ కూడా బాధించబడ్డారు. అందువల్ల నన్ను నేనే ఒంటరివాణ్ణి చేసుకున్నాను. ఇప్పటి వరకు ఈ అడవి మృగాలే నా జీవితం అనుకుని ఇక్కడే బతుకుతున్నాను. ఎలా ఉన్నా మనమందరూ రాక్షసుడి వల్ల సృష్టించబడ్డ ఒక ఆయుధమే కదా. అందుకే నా వల్ల ఈ ప్రపంచానికి ఏ సమస్య రాకూడదని ఒంటరిగా ఉంటున్నాను. నేను ఈ తరుణం కోసమే చాలా ఏళ్ళు వేచున్నా. మిమ్మల్ని తీసుకువెళ్ళాలని ఇక్కడికి వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాతే తెలిసింది సింహం అడవిలో ఉంటేనే దానికి మర్యాద ఉంటుందని. నాకు ఒక జ్ఞాపకం చాలు. నేను ఇక్కడ అప్పుడప్పుడు రావచ్చు కదా. ఖచ్చితంగా. మీరు మళ్ళీ చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోరు కదా. సింహానికి కూడా ఒక కుటుంబం ఉంటేనే అది సింహం అని తెలుస్తుంది. మర్చిపోవద్దు. నన్ను క్షమించు బాబు. ఆ రోజు నాకు వేరే దారి తెలియలేదు. అమ్మ ఫోటోని నేను ఉంచుకోవచ్చా? తప్పకుండా. సరే నాన్న, నేను వెళ్ళొస్తాను. కొంతమంది గాడిద సింహాలని వేటాడాల్సిన పని కొంచెం ఉంది. ముగించుకొని వస్తాను. ఒక్క నిమిషం. ఈ తండ్రిని ఒక్కసారి కౌగిలించుకుని వెళ్తావా?
ఎందుకు నాన్న? నువ్వు ఈ ప్రపంచాన్ని కాపాడాలనుకుని మొత్తం మానవాళిని నాశనం చేయాలనుకుంటున్నావు. ఇండియాలో మాత్రం 45,000 హెక్టర్స్ ఫారెస్ట్ ని నాశనం చేశారు. దాంతో పాటు ఎన్నో జీవరాశులు నాశనమైపోయాయి. ఇలాంటి ఒక శక్తిని నాలో ఉంచుకొని ఈ ప్రపంచాన్ని, ప్రకృతిని కాపాడలేకపోతే ఇంకెందుకు? ప్రకృతిని కాపాడుకోవడం ప్రకృతికే తెలుసు. మొత్తం డైనోసార్ జాతిని అంతం చేసింది ఒక గ్రహశకలం అని మర్చిపోవద్దు. ఇప్పుడు నేనే ఆ గ్రహశకలం. ఎవ్రీ క్రియేషన్ హ్యాస్ ఎ డిస్ట్రక్షన్. అది నాకంటే మీకే బాగా తెలుసు. ఇదంతా నీ స్వార్థం కోసమే చేస్తున్నావు. ఇది స్వార్థం కాదు, ఒక విధంగా నిస్వార్థం. మీ అమ్మ ప్రాణాలతో ఉంటే దీన్ని అడ్డుకునేదనుకుంటున్నాను. నన్నా లేకపోతే మిమ్మల్ని? నేను రాక్షసుడిగా ఉన్నప్పుడు నాకు చెప్పడానికి ఎవరూ లేరు. నీ మనసుని శాంతపరిచి కాస్త నిదానంగా నువ్వే ఆలోచించి చూడు. అందుకు సమయం లేదా? నేను నిన్నిక్కడి నుంచి వెళ్ళనివ్వను. మీ వల్ల అయితే నన్ను ఆపండి. చాలరా, ఎంతటితో ఆపేరా? కుదరదు నాన్న, నేను ఆపలేను. వద్దురా,
దీని ఫలితం నీకు అర్థం కాదు. అమ్మని చంపిన వాళ్ళ మీద నేను పగ తీర్చుకోవాలి. అమ్మ చావుకి కారణం వాళ్ళు పెట్టిన నిప్పు కాదు. ఇవన్నిటి కారణం బ్లాక్ సొసైటీ. ఈ దేశంలో ఉన్న అడవిలు మాత్రమే కాదు, ఆ అడవిలో ఉన్న మనుషులు, మృగాలు మొత్తాన్ని నాశనం చేశారు. దీన్ని చూసి ఊరికే ఉండమంటారా సార్? చెప్పండి, ఊరికే ఉండమంటారా? అందుకే అందరినీ చంపేశాను, అందరినీ. కానీ అందులో ఉన్న ఒక్క భాగాన్ని మాత్రమే నేను చంపగలిగాను. అందులో ఉన్న డివిజన్స్ మొత్తాన్ని నాశనం చేసేంత వరకు నేను ఊరికే ఉంటాను సార్, నేను ఊరికే ఉంటాను. Is it suffocating? You will suffocate for sure. ఇంకా 15 నిమిషాల్లో అంతా అయిపోతుంది. డోంట్ వరీ. జీవితంలో మొదటిసారిగా రథాన్ని చూస్తున్నావు కదా? ఇది నా వస్తువు. యముడైనా దేవుడైనా నా వస్తువుని నా దగ్గర నుంచి ఎవ్వరూ లాక్కోలేరు. నీ తండ్రి నిన్ను కాపాడలేడు, నువ్వు మీ నాన్నని కాపాడలేవు. This gun, this bullet, especially made for you. A sweet ending to your superhuman story. మన ఇంట్లో ఒక బ్లాస్ట్ జరిగింది కదా, ఆ మంటల్లో నేను అమ్మ చిక్కుకుపోయాం. నువ్వు నాన్న మేము చచ్చిపోయాం అనుకుని అక్కడి నుంచి మీరు వెళ్ళిపోయారు. అప్పుడే నాలో ఉన్న ఆసక్తి నన్ను అమ్మని కాపాడింది. నిన్ను నాన్నని వెతకని చోటంటూ లేదు. మన పవర్ ఈ గొడవలన్నిటికీ కారణం. దీనివల్ల మన కుటుంబం విడిపోయింది. ఇకపై ఈ పవర్ని ఉపయోగించకూడదని అమ్మ ప్రమాణం చేయించుకుంది. కానీ ఇప్పుడు దీనికి ఒక టైం వచ్చింది. The story of superhumans never ends.
బాయ్ టీకే. సార్ మీరు పంపించిన క్లోన్ని చంపేశారు. I know. Is it ready? I am weaponized.